హాయ్! నా పేరొచ్చి కళ్యాణ్ రాముడు. పేరేంటి ఇలా ఉందని పక్కన పెడితే నేను ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఈ ఛానల్ పేరొచ్చి కళ్యాణ్ రాముడు. ఇందులో నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ డైలీ నేనేం ఫేస్ చేశాను ఇవన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ నా ఫేస్ నేను పెట్టొచ్చు. బట్ నాకున్న ఫోన్ అవైలబిలిటీ వల్ల కొంచెం క్లారిటీ అది కొంచెం సరిగ్గా మీకు అవుట్‌పుట్ అందించలేను. బట్ ఎలాగైతే నోట్స్ చెప్పినట్టు కాకుండా నా ఎక్స్‌పీరియన్సెస్ ఒక డైరీ టైప్‌లో నేనేమనుకుంటున్నాను ఎక్కువ నేను చెప్పే మాటలు విజువలైజ్ చేసుకోవడానికి ఎక్కువ ఉపయోగించుకోండి. అండ్ మీకు ఏమనిపించిందో కూడా దయచేసి కింద కామెంట్ చేయండి. అండ్ ఇది మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. అయితే ఛానల్ అయితే పెట్టాను కదా! ఛానల్‌లో డైలీ ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది, లాంగ్ వీడియో. అయితే ఈ ఛానల్లో ఈరోజు నేను స్టార్ట్ చేయడానికి ఏంటంటే ముందు ఇది రాసుకున్నా. నేను డేటు టైం అయితే తీసుకుంటాను. 22 ఆగస్ట్ 2024 టైం వచ్చి 8:30 అవుతుంది PM. అయితే ఈ వీడియోలో వచ్చి ఈరోజు నా బర్త్డే. ఈరోజు ఏంటి నా బర్త్డేస్ అంటే చాలా వరకు చాలామందికి మంచి ఎక్సైటెడ్గా చాలా ఎంజాయ్గా అయితే ఉంటారు. అంటే ఎప్పుడెప్పుడు నా బర్త్డే వస్తుందా, ఎప్పుడెప్పుడు చేసుకుందామా ఇలా ఉంటారు కదా. అండ్ మోస్ట్లీ బర్త్డేస్ చాలా వరకు చాలామందికి నచ్చుతాయి. నచ్చని వాళ్ళు నేను ఏంటి బర్త్డేస్ నచ్చమంటున్నాడు అంటే ఇందుకు నాకు నచ్చు. చిన్నప్పటి నుంచి బర్త్డేస్ కూడా నేను సెలబ్రేట్ చేసుకోను. అయితే ఎందుకు సెలబ్రేట్ చేసుకుని ఒక వీడియోలో అయితే చెప్పాను. అదంతా దీంట్లో వెళ్ళి క్లిక్ చేయండి చూడండి అని చెప్పను. కానీ బర్త్డేస్ చిన్నప్పటి నుంచి ఎందుకో నాకు అంటే నేనేమనుకుంటానంటే నేను ఒక స్టూడెంట్ అయితే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాకేమీ లేదు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏది లేదు నాకు. నేనేమనుకుంటానంటే స్టూడెంట్గా ఎప్పుడైతే ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతానో అంటే ఎప్పుడంటే నాకు స్వతహాగా నేను డబ్బులు సంపాదిస్తానో అప్పుడు పార్టీ ఇవ్వడంలో మహా కిక్ ఉంటుందండి. కిక్ ఉంటుంది. నీ సొంత డబ్బులతో పార్టీ ఇస్తే అది నాకు చాలా ఇష్టం. అది అలాగా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఫుడ్ పెట్టడం అంటే మహా ఇష్టం నాకు. కానీ నా డబ్బులతోనే ఉండాలి. బట్ నేను స్టూడెంట్ కాబట్టి ఏదో పార్ట్ టైం అది ట్రై చేస్తున్నా, ఏమో అవ్వట్లా. ఏదో యూట్యూబ్లోకి అయితే వచ్చాను, యూట్యూబ్లో 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అది మీకు చెప్తుందండి స్టోరీ తర్వాత. అయితే ఎప్పుడైతే నేను ఒక శాలరీ అనో లేకపోతే ఇన్కమ్ అనో ఏదైనా ఒకటి సంపాదించినప్పుడు అది పార్టీ ఇవ్వడం చాలా ఇష్టం. బట్ ఇప్పటివరకు అవకాశం అయితే రాలేదు. బట్ అలా రావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. అది వస్తుంది కూడా. అప్పుడు వచ్చినప్పుడు కూడా అప్పుడు నేను ఎలా అనుకుంటాను అన్నది కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. నా వరకు ఈరోజు అయితే నా బర్త్డే చాలామందికి నేను ఎవరికి చెప్పను. నా బర్త్డే అని గట్రా ఏది ఎవరికి అసలు వాట్సాప్లో స్టేటస్ కానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ అని ఎక్కడ ఏది మెన్షన్ చేయను. బట్ నా బర్త్డే విషయం వచ్చేసరికి స్నాప్చాట్లో కొంతమంది అంటే స్నాప్చాట్ ఇది కూడా నేను ఎందుకు ఎక్కించానంటే కాలేజ్ స్టార్టింగ్లో మెమరీస్ కోసం చెప్పి ఎక్కించుకున్నా. దీంట్లో బర్త్డేస్ మెన్షన్ అయితే ఏంటంటే బర్త్డేస్ ఉంటాయంటే స్నాప్చాట్లో నాకు ఈ మధ్యనే తెలిసింది. అయితే ఇందులో నేను డిలీట్ చేసేది స్నాప్చాట్. బట్ చాలా ఫోటోలు మెమరీస్ అవి ఉంటాయి కదా, ఇందుకు డిలీట్ చేద్దామని వదిలేసా. ఇలాగా మా క్లాస్లో వాళ్ళకి అంటే బర్త్డే అయినప్పుడు చూపిస్తుంది కదా, అది బెలూన్స్ కేక్ ఏదో ఉన్నట్టు. అలా ఒక 2-3 తెలిసింది. నేను మామూలుగా సివిల్ డ్రెస్ ఏమి వేసుకోలేదు, జస్ట్ యూనిఫామ్తోనే వెళ్ళా. నేను చేసుకోను ఇప్పుడు బర్త్డేస్. మామూలుగా వాళ్ళు విష్ చేశారు, నార్మల్గా చెప్పారు. బట్ బర్త్డే విష్ చెప్పిన వెంటనే ఎవరైనా క్యాజువల్గా అడిగేది పార్టీ ఎప్పుడు, అంతే కదా. ఎవరైనా నువ్వైనా నేనైనా అది చాలా ఇష్టం. నాకు ఇది ఇవ్వడం చాలా అంటే చాలా ఇష్టం. నేను 100,000% నేను ఒప్పుకుంటాను. పార్టీ పెడితే వీడికి ఇవ్వాలి, కావాల్సింది తినచ్చు, కావాల్సింది పెట్టాలి, నాకు ఇప్పటి నుంచే ఉంటుంది. బట్ నాకు ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాను. ఇంట్లో వాళ్ళని ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉన్నాను. బట్ ఐ బిలీవ్ ఏదైతే అయింది కానీ ఈ రోజులు ఇప్పుడే మళ్ళీ రావు. ఎంత కష్టపడినా ఎంత కిందకి ఎంత ఇబ్బంది పడినా కూడా ఐ హ్యావ్ టు స్టాండ్, నిలబడగలను. బట్ ఇప్పుడు ఫైనాన్షియల్గా వీక్ ఉండడంతో కానీ ప్రతి ఒక్కరికి మాట ఇచ్చాను, నేను వెళ్ళేటప్పుడు ఒక్కరోజు తీసుకెళ్తాను, మీకు ఇష్టం వచ్చినట్టు, అసలు నువ్వేం తినా నేను కాదను, కాకపోతే నాకు కొంచెం టైం కావాలి నేను చెప్తాను అని చెప్పి దాదాపు ఒక 5-6 చెప్పా. 5 అంటే వీళ్ళొక బ్యాచ్ అలా 5-6 చెప్పా. మ్యాక్సిమం ఇది ఫుల్ఫిల్ చేస్తాను, నాకు నమ్మకం ఉంది. అండ్ ఈసారి కన్సిస్టెంట్గా పెడతాను. అంటే నేను వీడియోస్ చెప్పాను కదా, ఎడిటింగ్ ఇదంతా సోర్స్ ఆఫ్ అవైలబిలిటీ లేదంటే నా ఫోన్ అంతా క్లారిటీగా ఉండదు, నా మైక్ కానీ ఇదంతా నాకు అంత అవైలబుల్గా లేదు. ఇలా దీని ద్వారా ఇలా కాంటాక్ట్ అవుతాం, ఇలా రాసి మీకు ఏది చెప్దామని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాం. ఇలా ఇప్పటివరకు ఎవరో ట్రై చేయలేదు. అండ్ నేను ట్రై చేస్తాను. అసలు మీకు ఇది ఎంగేజింగ్గా ఉందా, నా గురించి ఎంగేజింగ్ ఉందా లేదో కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తున్నట్లయితే
ఐఎమ్ వెరీ హ్యాపీ మీరందరూ చూస్తున్నారని. బట్ ఇదైతే నేను నమ్మేది, ఇది నా స్టోరీ. ఇలా అయితే వచ్చాను. డైలీ ఖచ్చితంగా ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది. అట్లా నేను ఈ రోజులో ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశాను. నేను చెప్పే వాయిస్ ఎక్కువ విజువలైజ్ చేసుకోండి. ఏదైనా తప్పులున్నా ఏదన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. కళ్యాణ్ రాముడు. నేనేం చదువుతున్నాను అంటే ఎక్కడ చదువుతున్నాను, నేను ఎక్కడ ఉంటాను, ఇదంతా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మోస్ట్లీ ఛానల్ ఇంట్రడక్షన్ అయితే పెట్టాను కదా, ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. నా బర్త్డే సందర్భంగా ఈరోజు ఛానల్ స్టార్ట్ చేస్తాను. అంటే ఆల్రెడీ ముందు ఒక వీడియో ఉంది, బట్ అది తెలిసిందే కదా 0 సబ్స్క్రైబర్స్ అండి. మీకు చెప్తున్నాను, నాకు ఎవరికి తెలియదు ఛానల్ అంటే. ఎందుకంటే నేను సబ్స్క్రైబర్స్ను అడిగి సబ్స్క్రైబ్ చేసుకోమనడం నాకు ఇష్టం ఉండదు. స్వతహాగా ఎప్పుడప్పటికి ఈ వీడియో మీ యూట్యూబ్కి రికమెండ్ చేస్తుంది. ఎప్పుడంటే ఏమో ఒకరికి ఇది 24లో రికమెండ్ చేయొచ్చు, 25లో రికమెండ్ చేయొచ్చు, 26లో రికమెండ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఐ హ్యావ్ టు రెడీ. అంతేగాని ఇలాగ అడిగి సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఇన్ఫ్యాక్ట్ నేను పెట్టానని కూడా ఎవరికి చెప్పను. ఎందుకంటే అడగడం అంటే ఒకరిని అడగడం, ఒకరి దగ్గర తీసుకోవడం, ఇవన్నీ నాకు నచ్చవు. ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి అంతే. ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళన్నా, నేను ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళన్నా, ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా ఎవరి మీదైనా మ్యాక్సిమం డిపెండ్ అవే అవకాశాలు ఉన్నా కూడా అవ్వకుండా అంటే నాకు మహా గౌరవం. అంటే వాళ్ళు ఎందుకో నాకు మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు, ఇదే కాదు ఏ విషయంలో అయినా, ఒక క్లాస్ విషయంలో అయినా, ఏదైనా ఎగ్జామ్ విషయంలో అయినా, సో వాట్ ఎవర్ అలా ఇండిపెండెంట్గా అంటే డిపెండ్ అయ్యే ఛాన్సెస్ 99% ఉన్నా ఈ 1% వస్తుంది చూసా, అలాంటి వాళ్ళు అంటే మహా ఇష్టం. మోస్ట్లీ అలాంటివి ఎక్కువ మీకు ఇందులో చెప్తుంటాను, ఎందుకంటే నేను అలాగే ఉంటాను. అందుకే మోస్ట్లీ నాతో పెద్దగా ఎవరు ఉంటారు అంటే, పెద్దగా అంటే ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతుంది కానీ అంత క్లోజ్డ్గా ఉన్నట్టు ఎవరు లేరు. కాలేజీలో కానీ ఎక్కడ కానీ లేరు. ఇది నా స్టోరీ. మ్యాక్సిమం అన్నీ చెప్తాను, డైలీ షేర్ చేసుకుంటాను. మీకు ఏదైనా ఉన్నా కొన్ని కామెంట్ చేయండి. బట్ ఏదనుకున్నా చేసేయండి, ఎవరు ఏదో అనుకుంటారని కాకుండా మీకు ఏది అనిపిస్తో అది మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా అవుద్ది. ఈ వీడియో నేను పెడుతున్నాను, ఇది అవ్వుద్దో లేదో పక్కన పెడితే రిజల్ట్తో సంబంధం లేదు. నేను డైలీ పెడతాను, ఇలాగ ఏదో ఒకటి చెప్తాను. అది నాకు నచ్చింది అంటే నాలాగా మీరు ఆలోచించవచ్చు. ఒకవేళ నేను తప్పుగా ఆలోచించినా మీరు దాన్ని సరిదిద్దచ్చు. ఏదోటి ఇదొక ఎక్స్పీరియన్స్ నాకు, అంతేకాకుండా ఇదొక మెమరీ కూడా నాకు. డైలీ ఈ వీడియో పెట్టాను ఒక 5-6 సంవత్సరాల తర్వాత. ఒకవేళ నేను ఉంటే వీడియో ఒకవేళ అనుకోకుండా చూస్తే నాకు ఇదొక మెమరీ. అలా నేను మెమరీసే కాదు, మీతో ఎంగేజ్ అవ్వచ్చు, మీతో మాట్లాడవచ్చు, కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవచ్చు, అందరినీ ఒక మంచి విధంగా మంచిగా అందరూ కలిసి ఉండిపోయేలాగా అయితే అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇది బర్త్డే అయితే ఇలా అయింది ఎక్స్పీరియన్సెస్. బర్త్డే మ్యాక్సిమం అందరికీ చెప్పారు, అందరూ ఓకే హ్యాపీ. నా చిన్నప్పుడు బర్త్డే చూసుకుంటే ఈరోజు కొంచెం బర్త్డే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నాకు ఇది బాగా అనిపించింది. అండ్ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. 22 ఆగస్ట్ 2024 8:30 PM అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ అంతేకాకుండా మీకు ఏమనిపించినా వెంటనే కింద కామెంట్ చేయండి. ఎప్పుడు లైన్లో ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ లవింగ్. ఇట్స్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.